పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నమో నమో పొదుపు దేశానికి గెలుపు. మోదీ పొదుపు మాత్రం దేశానికి కవచం. ప్రపంచమే అసాధారణ ఆర్థిక సంక్షోభంలో, పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ముందు చూపుతూనే పొదుపు మంత్రం. వంట నూనె పొదుపు కూడా కీలకమైన అంశమే. మోదీ మానసికంగా జనాల్ని సిద్ధం చేస్తున్నారా? పొదుపు అనేది చాలా వరకు అందరికీ అవసరమైన అంశమే. భారతదేశంలో దాదాపు సనాతన ధర్మంలో కూడా పొదుపు అనే మాటకు చాలా అర్థాలున్నాయి. పొదుపు అంటే ఒక వస్తు వినియోగ విషయంలో, ఓ ఖర్చు విషయంలో, డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడమే. సాధారణ వాడుకలో పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు పెట్టకుండా అంటే పెట్టుకోవడం, ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. ఆర్థిక శాస్త్ర పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్థంలో పొదుపు ఒక విధమైన ఆలోచన విధానం, జీవన విధానం కూడా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. త్వరలో అన్ని ధరలు పెరుగుతాయన్న దానికి ఇవే సంకేతాలని అంటున్నారు. ప్రధాని మోదీ ప్రజలను ముందుగా మానసికంగా సిద్ధం చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. కరోనా సమయంలో కొంత కట్టడి చేసినా ఎప్పుడూ ఇలాంటి బేలగా ఆయన మాట్లాడలేదు. బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయవద్దని, పెట్రోల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలని, ఆయిల్ వాడకం కూడా తగ్గించాలని కోరడం వంటివి రానున్న సంక్షోభానికి, పెరగనున్న ధరలకు సంకేతాలని చెప్పాలి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచమే అసాధారణ ఆర్థిక సంక్షోభం అంచున నిలబడి ఉంది. ఇది కొని తెచ్చుకున్న సంక్షోభం అయినప్పటికీ అన్ని దేశాలు ఫలితాలు అనుభవించక తప్పదు. ఆ ప్రభావం భారత్పై కూడా పడిందనే చెప్పాలి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు ముడి చమురు ధరలను ఆకాశాన్ని ఎగబాకాయి. 2025లో బంగారం ధర ఏకంగా 60% పెరగడం అనేది ఆర్థిక చరిత్రలో ఒక రికార్డు. అమెరికా డాలర్పై నమ్మకం తగ్గడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున మన విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు జాతీయ ప్రాధాన్యతగా మారింది. ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాలను విమర్శిస్తున్నప్పటికీ ఆయన ముందు చూపుతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనిపిస్తుంది. ధరలను పెంచడము తమ వద్ద ఉన్న ఏకైక మార్గమని ఆయన చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది. తాము ధరలను పెంచాలనుకోకపోయినా పరిస్థితులు ఆ దారికి తెచ్చాయని మోదీ చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పటికే చమురు సంస్థలు లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. దీన్ని అధిగమించాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఉందని ప్రధాని నొక్కి చెప్పినట్లయింది. భారతీయులకు బంగారంపై ఉన్న మమకారం వల్ల ఏటా బిలియన్ కొద్ది డాలర్లు విదేశాలకు తరలిపోతున్నాయి. కనీసం ఒక ఏడాది పాటు శుభకార్యాల్లో బంగారు ఆభరణాల కొనుగోలు నిలిపివేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభిస్తుంది. మనం దిగుమతి చేసుకునే వస్తువులలో వంట నూనెలు ప్రధానమైనవి. దీని వినియోగం తగ్గించడం ఆర్థికంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రజలు నూనె వినియోగాన్ని తగ్గిస్తే అది దేశ ఆర్థికానికి మేలు చేయడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. ప్రభుత్వం తన వైఫల్యాలను సామాన్యుల మీదకు నెడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని తోసిపుచ్చలేని పరిస్థితి. పొదుపు అనేది ఒక తాత్కాలిక మంత్రం కావచ్చు, కానీ సంక్షోభ సమయంలో అది ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రభుత్వం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే ఏ దేశమైనా ఇలాంటి పెను తుఫానులను తట్టుకోగలదు. అందుకే ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించి స్వాగతించాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.